ఉందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. మనం అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, హోటల్కి వెళ్ళినప్పుడు మనం పోతే దాంట్లో మైసూర్ బజ్జీ అని అంటారు వాళ్ళు. దాంట్లో మైసూర్ బజ్జీ అంటారు కానీ దానికి మైసూరు లేదు, అసలు మైసూర్ అనే బొంబాయి రవ్వ అంటారు కానీ దాంట్లో బొంబాయి లేకుంటది. కానీ మానవ జీవితంలో ఈ లోకంలో అనేకమైన తుచ్చమైన వాటికి సమయం ఇస్తుంటారు, అటువంటివి నమ్ముతారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఎవడైనాను క్రీస్తునందునుడలా వాడు నూతన సృష్టి. క్రీస్తు లేకపోతే వాని జీవితంలో నూతన సృష్టి అసలే లేదు. ప్రతి సంవత్సరం మనిషి నూతన సంవత్సరం అంటాడు కానీ నూతనంగా ఏది కూడా మానవుడు ధరించుకోలేడు. అందుకనే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడలనే వాడు నూతన సృష్టి. క్రీస్తు వానిలోన ఉంటేనే వాడు నూతన సృష్టిగా మారిపోతాడని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. అందుకనే ఇక్కడ దీని యొక్క వాక్యంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుతును, మీరు దానిని ఆలోచింపరా. మానవ జీవితము ఏమిటంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటారు. గతంలో జరిగిన దాన్ని, గతంలో చేసినవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. దేవుని యొక్క వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. అది దేవుని యొక్క మాట. దేవునికి మనిషికి ఉన్న వ్యత్యాసము అదే. మనిషి ఏమో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు, కానీ దేవుడు అంటాడు, మీరు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునొకడి, గతించిన దాని గురించి మీరు ఆలోచింపకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతన క్రియ ఈ జూమ్ కుటుంబంలో, విశ్వాసుల సమూహ కుటుంబంలో దేవుడు ఒక నూతన క్రియ చేస్తున్నాడు. అయితే మన ఉద్దేశం ఏమిటంటే, మునుపటి వాటిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునకూడదు. అందుకనే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25లో కింది వచనం చూసుకుంటే, నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకున్నాను అంటాడు. ఇంకా ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకొని నీ పాపములు, గతంలో నువ్వు ఏం చేసినావు, గతంలో నువ్వు ఎట్లా బ్రతికినావు, అవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోను. కాబట్టి నీవు కూడా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునకుండా నీవు బ్రతకాలి. అప్పుడే నేను నీలోన ఒక నూతన క్రియ చేస్తానని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు ఆ పడవ నుంచి దిగినప్పుడు నీళ్ళ మీద నడుచుకుంటూ పోతున్నాడు, యేసు ప్రభును చూసుకుంటూ. పేతురు యొక్క చూపంతా కూడా యేసు ప్రభు వైపే చూసినప్పుడు ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ పోతున్నాడు, కానీ తన చూపంతా లోకం వైపు చూసినప్పుడు మునగసాగినాడు. ఒకవేళ మన జీవితంలో కూడా కానీ యేసు వైపు చూసుకుంటూ మనం వెళితే మనకు అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతాయి. కానీ లోకంలో ఉన్నాం, లోకం వైపు మనం చూసుకుంటూ పోతే ఈ యొక్క సముద్ర గర్భంలో ఎలాగైతే మునిగిపోతామో, లోకం అనే పాప జీవితంలో కూడా మనం మునిగిపోయే వారంగా ఉంటాం. గతమును మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకునకూడదు. కొన్నిసార్లు మానవ జీవితం ఏంటంటే, ఫలానాయన నన్ను గిట్లా మాట్లాడినాడు, నేను వానికి అసలు
చచ్చిపోయేంత వరకు కూడా నేను ఆయన ముఖం చూడను అని మానవ జీవితం అలా ఉంది. కానీ దేవుడు అంటాడు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నువ్వు మునుపటి జ్ఞాపకం చేసుకుంటావు కానీ నీ పాపం నేను ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకునేవాడిని కానీ. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పరమదూతతో కొనియాడబడుతున్న మన దేవుడు, ఆయన నీతిమంతుడు. దేవుని యొక్క వాక్యం మానవ జీవితంలో అంటే నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను నీ జీవితంలో, కానీ నువ్వు పూర్వపు సంగతులను కూడా నువ్వు ఏం చేయాలంటే తలంచుకున్నా కూడా అసలు ఎప్పుడు కూడా కానీ ఎన్నెన్నో మనకు సంఘటనలు ఈ 2023లో భయంకరమైన సంఘటనలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అనేక విషయంలో దేవుడు మేలు చేసినాడు. అనేక అనారోగ్యత నుండి దేవుడు కాపాడినాడు. భయంకరమైన ఊబిలో నుండి మనల్ని తీసుకొచ్చినాడు దేవుడు. కానీ ఈ సంవత్సరం 2024లో నేను ఒక నూతన క్రియని మధ్యలో నేను చేస్తాను, మీరు దాన్ని ఆలోచించారా అంటున్నాడు. అందుకని యెషయా గ్రంథం 43వ అధ్యాయము మరి 1వ వచనం కింద చూస్తే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు తన సొత్తుగా మనని దేవుడు వాడుకుంటున్నాడు. భయపడకుము, ఏ విషయంలో భయపడకుము. మానవ జీవితంలో కొన్నిసార్లు భయం అనేది చాలా మనిషిని కలవర పెడుతుంది. 2019లో వచ్చిన ఈ యొక్క కరోనా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుందని మళ్ళీ భయాందోళన చేస్తున్నారు. ఇక్కడ ఇన్ని కేసులు అవుతున్నావు, అక్కడ అన్ని కేసులు అవుతున్నావు అని అనటాలకు కొంతమంది ఇంకా భయపడుతున్నారు. భయంతో, కొంతమంది వణుకుతో చనిపోయే స్థితిలో చాలా మంది ఉన్నారు. దేవుడు అంటాడు, భయపడకుము, పేరు నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు. ఒక వస్తువు మనం షాపులో వెళ్ళి ఒక సెల్ ఫోన్ ఒక 15,000, 20,000, 50,000 మనం కొన్నామంటే అది నా సొత్తు. నేను ధైర్యంగా చెప్పుకోగలను, ఇది నా వస్తువు అని. దేవుడు కూడా అంటున్నాడు, నేను విలువ పెట్టి నిన్ను కొన్నాను, నా రక్తం చేత నిన్ను కడిగినాను, నీవు నా సొత్తు, నీవు ఎందుకు భయపడతావు? భయపడకూడదు. అందుకనే 2వ వచనం చూస్తే 43వ అధ్యాయం 2లో చూస్తే, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో వెళ్ళినప్పుడు అవి నీ మీద పొలరవు, నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధుడైన నేను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునికి ఇచ్చి ఉన్నాను. నిన్ను రక్షించువాడను నేనే. 2023లో ఎలా నేను కాపాడినాను, ఈ 2024లో కూడా నేను కాపాడుతాను. నీవు ఎందుకు భయపడతావు? నీవు నా సొత్తు అని దేవుడు తను అభయమిస్తున్నాడు. ప్రియులారా, ఉదయకాలం మందు ప్రియులారా, మరి సంవత్సరంలో గతించినప్పటికీ మన జీవితంలో మార్పు రాకపోతే, సంవత్సరంలో దాటిపోతున్నప్పటికీ నూతన క్రియలు చేస్తున్నాడు మన జీవితంలో దేవుడు. కానీ మన అలవాట్లు మారకపోతే, పూర్వపు కాలం సంగతులను మనం మర్చిపోవాలి. మునుపటి వాటిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునకుండా, ప్రభువా గతించినవి వెళ్ళిపోయినవి కానీ ఇప్పుడు నా జీవితంలో ఒక నూతన క్రియ చేయి నీవు అంటే దేవుడు తప్పకుండా చేసే దేవుడు. ప్రియులారా, అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ కొరింథీ 5:17లో చూస్తే, ఎవడైనాను క్రీస్తునందు ఉంటేనే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. క్రీస్తు లేని జీవితం నీ జీవితంలో భయంకరం. అందుకనే గురి లేని జీవితము గుడ్డి జీవితం అంటారు. ఒక గురి కలిగి నీవు జీవించాలి. ఏ గురి లేకుండా నీవు దేవుని వైపు ఉండి, నేను క్రైస్తవుడను, మా ముత్తాతల నుండి మేము క్రైస్తవులము, మా నాయనప్పటి నుండి మేము క్రైస్తవులము అని గురి లేకుండా నీ బ్రతుకు మార్చుకోకుండా నీవు బ్రతికితే అదంతా శూన్యం. అందుకని దేవుడు అంటాడు, ఎవడైనాను క్రీస్తునందు ఉంటేనే వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉంటే అంటే క్రీస్తు యొక్క క్రియలు నీవు ధరించుకోవాలి. అందుకనే గలతీలకు రాసిన పత్రిక చూస్తే మనము అనేక విషయాల్లో మరి గలతీలకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము మరి 22లో చూస్తే,
ఇక్కడ కొన్ని ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆత్మ ఫలాలు ఏమిటంటే క్రీస్తులోన ఉన్న ఫలాలు ఇవి. శరీర కార్యములు పైన చూస్తే అవి మనిషిలో ఉన్న కార్యాలు. నువ్వు యేసుక్రీస్తు నువ్వు ధరించుకున్నావు అంటే నీలోని ఇటువంటివి ఉండాలి. ఎటువంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ మనలోన ఉంటేనే నీలోన క్రీస్తు ఉన్నట్ల. 2024లో మనం ఉంటున్నాము. ఇంకా నీలోన ప్రేమ లేకపోతే లాభం లేదు. గతించిన వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఇంకా నువ్వు క్రైస్తవ జీవితంలో ఉన్నట్టు అసలు లేదే లేదు. అసలు నీలోన ప్రేమ ఉందా? రెండవదిగా చూస్తే సంతోషం. ఎన్ని ఉన్న మనిషికి ఈ దినాల్లో సంతోషం కరువైపోతుంది. డబ్బు ఉంటేనే సంతోషం అనుకుంటారు కొంతమంది, ధనం ఉంటేనే సంతోషం అనుకుంటారు, బంగారం ఉంటేనే సంతోషం అనుకుంటారు. కానీ ఆ సంతోషాల కన్నా దేవుడు నీకు కలిగిన సంతోషము, ఆయన నీలోన ఉంటే ఎంతో సంతోషం. ఇంకోటి మాట జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము, సాత్వికము. వినుట వలన విశ్వాసం వస్తుందని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవునికి నువ్వు ఇష్టంగా బతికితేనే ఆయన ఇష్టంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. విశ్వాసం ఎలా సంపాదించుకుంటాడు? అబ్రహాం జీవితంలో విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. గొప్ప గొప్ప దేవుని భక్తులు విశ్వాసంతో గొప్ప కార్యాలు చేసినాడు. హనోకు దేవునితో నడిచినాడు. విశ్వాస వీరుల్లో ఆయన పేరును బైబిల్లో చరిత్రలో రాయబడింది. ఇంకా అనేక మంది విశ్వాసం చేత గొప్ప కార్యాన్ని చేసినారు. విశ్వాసం చేత ఎరుకో గోడలు కూల్చినారు అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నువ్వు యేసుక్రీస్తును ధరించుకొని నీలోన విశ్వాసం లేకపోతే అదంతా సున్నా. ప్రియులారా, ఈ 2024 జీవితాన్ని మార్చుకో. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. వెనుక ఎన్నో జరిగిపోయినాయి మన జీవితంలో. భయంకరమైన ఊబిలో నుంచి దేవుడు మనల్ని పైకి లెత్తినాడు. పెంట కుప్పల నుంచి దీని దరిద్రం మనం పైకెత్తిన దేవుడు మన దేవుడు. ఇప్పుడు ముందున్న వాటి కొరకు నువ్వు ప్రయాసపడాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దీర్ఘశాంతం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, ఇంకా ఆశానిగ్రహం కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితం ఎక్కడ ఉంది మన ఇల్లున్న ప్రేమ? యేసు ప్రభు వారిని పిడిగుద్దులు గుద్దినారు, భయంకరంగా ఉమ్మించినారు, రకరకాలుగా హింస పెట్టినారు. కానీ ఆయనకున్న ప్రేమ మనలో ఎంతమందికి ఉంది? ఎవరన్నా ఒక మాట అంటే మనని 10 మాటలు పోయి ఇంటికాడ పోయి మనం వాళ్ళని తీసుకుపోయి, మన పిల్లలను తీసుకుపోయి వాళ్ళను భయంకరంగా 20 మాటల స్వభావం మనది. కానీ యేసు ప్రభు వాళ్ళు అలా చేయలేదండి. ఆయన ప్రేమ గలవాడు. తండ్రి వీరేమి చేసినారు, వీరు ఎరగను కనుక వీరు క్షమించుమనే గుణాన్ని కలిగినాడు. మరి ఈరోజు అటువంటి నువ్వు క్షమాపణ గుణం కలిగిన జీవితం నువ్వు జీవిస్తున్నావా ఈ 2024లో? గతం నువ్వు జ్ఞాపకం చేసుకున్నాక అసలు మున్పటి వాటిని నువ్వు మర్చిపోవాలి. మన శత్రువును మనం ప్రేమించిన దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కానీ మనము ఎలాగూ జీవిస్తున్నాం? సాధు సుందర్ సింగ్ భక్తుడు, ఆయన సిక్కు మతంలోకి వెళ్ళి కన్వర్ట్ అయ్యాయి. మరి యేసు ప్రభును ఆయన అంగీకరించినప్పుడు ఒక ఇంటికి వెళ్ళడానికి ఆయన ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలోనికి వెళుతుంటే ఆ ఇంటిలో ఉన్న ఒక చిన్న కూతురు చూసి, మమ్మీ మమ్మీ యేసు ప్రభు వారు మన ఇంటికి వస్తున్నాడు అని ఆమె అంటుందంట. యేసు ప్రభు వారు వస్తున్నారా అంటే, అవును మమ్మీ, ఆ సాధు సుందర్ సింగ్ యొక్క ముఖంలో యేసు ప్రభు యొక్క స్వరూపం ఆ పాప కనబడుతుందంట. ఒకవేళ నిన్ను నన్ను చూస్తే కూడా యేసు ప్రభు మనలోన కనబడాలి. అది మనం ధరించుకునాలి. నూతన స్వభావం ధరించుకునాలి. ఇంకా పాతవి పగలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు పెట్టుకొని నువ్వు జీవిస్తే ఇక ఈ సంవత్సరం కూడా నీకు ఫలితం లేదని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యము అనేక రీతులుగా మనకు ఖండించినప్పటికీ మన జీవితాలు మారకపోతే లాభం లేదు ప్రియులారా. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటున్నాడు,
గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఇక్కడ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను అనే మాటకు మనం సిలువ వేయాలి. ఈరోజు కొన్నిసార్లు అనుకుంటాం, నా మాటనే గిన్నాలి, నేను చెప్పింది నడవాలి. ఈ నేను అనే మాటకు మనం సిలువ వేయబడాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చాలా మందిలో ఇటువంటి అహంభావం ఉంది. నేను అనే మాటను మనం ఎప్పుడు కూడా కానీ దానికి సిలువ వేయాలి ప్రియులారా. ఈ నూతన సంవత్సరంలో గతంలో నీ యొక్క అధికారాన్ని చలాంచుకున్నావేమో నేను అనే మాట చేత, నేను పట్టిన దానికి 3 కాళ్ళు అంటున్నావేమో నేను అనే మాటకు. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, మరి ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆ నేను అనే మాటకు మనం ఎప్పుడు కూడా కానీ సిలువ వేయబడాలి, అహంకారాన్ని తగ్గించుకోవాలి. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ ఆనందం నీలోన ఉందా? ఈ ఆనందం నీలోన ఉంటే క్రీస్తు నీలోన ఉన్నట్లు. ఈ ఆనందం నీలోన ఉంటే యేసు ప్రభు యొక్క రక్తం నీలోన ప్రవహిస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అంటున్నాడు, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ 2024లో మన కుటుంబాలు ఆనందించబడాలి, మన పిల్లలు ఆనందించబడాలి, జూమ్ కుటుంబం ఉన్నవారు మనం ఆనందించబడాలి. ఎప్పుడు కూడా కానీ ఆనందంతో మనం ఉండాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, మునుపటి వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. నేను నీ పాపము నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోను. అసలు ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనం ఒక్క నిమిషం కూడా ఈ లోకంలో ఉండలేమండి. అందుకనే ప్రియుడా, విశ్వాసులమైన మనము, దేవుని నమ్మిన బిడ్డలం, అనేకమైన పాపక్రియలు మనం మునిగి ఉన్నామేమో. ఈ నూతన క్రియ దేవుడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ ఇప్పుడే చేస్తున్నాను అంటున్నాడు, ఈ క్షణమే. జక్కయ్య జీవితంలో మరి ఆయన పాపపుతో జీవించిన వ్యక్తి, అనేకులు దుర్మార్గుడు, దుష్టుడు, భయంకరంగా ఆ ట్యాక్సీ వసూలు చేసి పిండేవాడు. అన్నప్పటికీ యేసు ప్రభు వారు తన ఇంటికి వచ్చి, జక్కయ్య నీవు త్వరగా దిగుము, నేను ఇంటికి వస్తున్నాను అన్నప్పుడు, నేను పాపిని ప్రభువా అని తన మనసులో అనుకున్నాడు. అనేకులు నన్ను పాపివి అనుకుంటున్నారు కానీ నా ఇంటికి నీవు అవును, నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. జక్కయ్య కుటుంబం నశించిపోతుంది. జక్కయ్య జీవితంలో దేవుని యొక్క మాటకు లోబడి తన ఇంటికి ఆయన ఆహ్వానించినప్పుడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకుంటే ఒకరికి 400లకు నేను చెల్లిస్తాను అని తన జీవితంలో ఒక మార్పును తీసుకున్నాడు. ప్రియులారా, ఒకవేళ 2023లో అన్యాయమైన బ్రతుకులు బతుకుతున్నావేమో, దానికి నీవు స్వస్తి చెప్పి జక్కయ్య లాంటి మారు మనసు కలిగిన స్వభావాన్ని ధరించుకున్నాలి. అప్పుడే అన్నాడు ప్రభు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. మన కుటుంబానికి రక్షణ కావాలి, రక్షకుడు మనం హృదయించాలి. ప్రియులారా, రక్షణ జీవితం కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు నీ పాపం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. జక్కయ్య జీవితంలో మనుషులు జ్ఞాపకం చేసుకున్నారు. దుర్మార్గుడు, దుష్టుడు, ఒకటికి 400లుగా తీసుకున్నాడేమో, భయంకరంగా సంపాదించుకున్నాడేమో, అన్యాయమైన సొమ్ము అని మనుషులు అనుకున్నారు. కానీ దేవుడు ఆయన పాపంలో ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోలేదు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని
యేసు ప్రభు సెలవిస్తున్నాడు. మనిషికి దేవునికి ఉన్న ఆ తారతమ్యం ఏందంటే, మనుషులు ప్రతిదాన్ని ఎత్తి పొడుస్తారు. ప్రతిదాన్ని తవ్వుతారు. గతంలో జరిగిన దానంతా కూడా తవ్వుతారు. కానీ దేవుడు అటువంటిది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో. అదే మనిషికి దేవునికున్న తారతమ్యం అంటే అదే. నేను నీ పాపమును ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను. నీవు కూడా మునుపటి వారిని నేను జ్ఞాపకం చేసుకునకుండా ఉంటే, నేను ఒక నూతన క్రియ ఇప్పుడే జరిగిస్తున్నాను, అది మొలిపిస్తున్నాను. ఈ జూమ్ కుటుంబంలో కూడా కానీ దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకుని దేవుని కొరకు నమ్మకంగా, దేవుని కొరకు ఆయన సేవలో మనందరినీ కూడా వాడుకుంటున్నాడు. ఈ 2024లో కూడా నమ్మకమైన సేవ కలిగి దేవుని కొరకు మనం అనేకమైన ఆస్తులను సంపాదించుకోకుండా ఆత్మను సంపాదించే వారంగా మనం ఉండాలి. ఆస్తుల కొరకు ఎన్నెన్నో ప్రయాసపడతాం కొన్నిసార్లు. ఇక్కడ ఏం దొరుకుతుందో, అక్కడ ఏం దొరుకుతుందో, అక్కడ ఎవరిస్తారు, ఇదేమిస్తారు అని అనుకుంటాం. కానీ దేవునందు నిజంగా నిలకడగా మనము నమ్మకంగా జీవిస్తే దేవుడు అనేకమైన దీవెనలు ఈ 2024లో దేవుడు దయచేస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకనాడు దేవుడు లెక్క అప్పచెప్తాడు, మనం లెక్క అడుగుతాడు. బిడ్డ నువ్వు ఎన్ని సంపాదించుకున్నావు, బంగారు సంపాదించుకున్నావు, వెండి సంపాదించుకున్నావు అని అడగడు. కానీ నా కొరకు నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావని దేవుడు ఒకనాడు ప్రశ్న అడిగితే మనం ఏం చెప్పగలం? అనేక గ్రామాల్లో నశించిపోతున్న ఆత్మలు ఉంటున్నాయి. దేవుని ఎరగని వారు ఉన్నారు. అందుకని ప్రభు అంటున్నాడు, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. వెళ్తారా? నా ప్రేమను ప్రకటిస్తారా? వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపండి అంటున్నాడు. మీరు వెళ్ళకపోతే వెళ్ళేవారిని ప్రోత్సహించండి. ఒకవేళ మీ నుండి ఆ క్రియ జరిగించకపోతే జరిగించే వారిని మీరు ప్రోత్సహించండి. ఈ నూతన సంవత్సరంలో క్రైస్తవులమైన అది ఛాలెంజ్గా తీసుకోవాలి. ఆత్మలు ఎన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయి, ఎన్ని ఆత్మలు నరకంలో పోతున్నాయి. అందుకని యేసుక్రీస్తు వారు పాపను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. పాప జీవితంలో అనేక మంది నలిగిపోతున్నారు. రక్షణ భాగ్యం లేక అనేక మంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి. దేవుడు నిన్ను నన్ను ఆరోగ్యంగా ఇచ్చినాడు ఈ రోజు అంటే అనేక ఆత్మ రక్షించడానికి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ప్రియుడా, నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒక పాపి రక్షింపబడట పరలోక రాజ్యంలో దూతలు సంతోషిస్తామని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. బల నమ్మకమైన మంచి దాసుడు, నా కొరకు నమ్మకమైన పనిని చేసినవని ఒక మంచి బహుమానాన్ని పొందే వారంగా ఈ 2024లో మనం ఉండాలి. అది మనం కంకణంగా తీసుకొని దేవుని కొరకు నమ్మకంగా పనిచేద్దాం. దేవుడు నమ్మకమైన దీవెనలు మనకిస్తాడు. ఇప్పుడే నేను ఒక నూతన క్రియని నేను మొలిపిస్తున్నాను నీ కుటుంబంలో అనే దేవుడు యొక్క వాక్యం ద్వారా మనకు బలపరుస్తున్నాడు. ఆ నూతన క్రియ జరగాలనుకుంటే ఈరోజు దేవుని కొరకు నీవు నమ్మకమైన జీవితం జీవించి అనేకమైన ఆత్మల సంపాదనల కొరకు నీవు ప్రయాసపడితే దేవుడు నమ్మదగిన వాడు, నిత్యమంతుడు గనక మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు.